ఒక్కసారి ఊహించండి, ఈ రాత్రి 12 గంటలకు ఒక్కసారిగా ఎలక్ట్రిసిటీ పూర్తిగా డిసపియర్ అయిపోయింది. స్విచ్ ఆన్ చేసిన లైట్ రావటం లేదు, ఫోన్ ఛార్జ్ అవటం లేదు, ఇంటర్నెట్ కూడా పనిచేయటం లేదు. ఇది కేవలం పవర్ కట్ కాదు, కంప్లీట్ బ్లాక్అవుట్. మార్నింగ్ లేవగానే ఫస్ట్ షాక్. అలారం పనిచేయలేదు, ఫోన్ బ్యాటరీ డెడ్, వైఫై లేదు, న్యూస్ లేదు, ఫ్రిడ్జ్ ఆఫ్ అవటంతో ఫుడ్ స్పాయిల్ అవటం స్టార్ట్ అవుతుంది. వాటర్ మోటార్ పనిచేయదు, నీళ్లు కూడా రావు. మీ డైలీ రొటీన్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. ఇది మీ ఇంట్లో మాత్రమే కాదు, మొత్తం సిటీ ఎఫెక్ట్ అవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్, రోడ్స్ మీద కేయాస్, షాప్స్ క్లోజ్ అవుతాయి, ఆన్లైన్ పేమెంట్స్ పనిచేయవు, ఏటీఎంస్ కూడా డెడ్. హాస్పిటల్స్లో సిచ్యువేషన్ సీరియస్ అవుతుంది. మెషిన్స్ ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవుతాయి. ఇంటర్నెట్ సర్వర్స్ డౌన్, మొబైల్ నెట్వర్క్స్ వీక్, డేటా సెంటర్స్ ఎలక్ట్రిసిటీ లేకపోతే యాప్స్, వెబ్సైట్స్ అన్నీ షట్ డౌన్. మీ సోషల్ మీడియా కూడా డిజపియర్ అవుతుంది. ఎలక్ట్రిక్ ట్రైన్ స్టాప్ అవుతాయి, ఫ్లైట్స్ డిలే అవుతాయి. అప్పుడే మనకు రియలైజ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ లేకుండా మనం ఎంత హెల్ప్లెస్గా ఉంటామో. మన లైఫ్లో ప్రతి చిన్న పని కూడా ఎలక్ట్రిసిటీ మీదే డిపెండ్ అవుతుంది. లైట్ నుంచి ఫోన్ వరకు, వాటర్ నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు. ఎలక్ట్రిసిటీ జనరేట్ అవటానికి పవర్ ప్లాంట్స్, గ్రిడ్స్, ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కలిసి పనిచేస్తాయి. ఒక్క చిన్న ఫాల్ట్ కూడా బిగ్ బ్లాక్అవుట్కి రీజన్ అవుతుంది. అందుకే ఎలక్ట్రిసిటీ సిస్టమ్ చాలా కాంప్లెక్స్. కాబట్టి నెక్స్ట్ టైం మీరు స్విచ్ ఆన్ చేసినప్పుడు లైట్ వచ్చిందంటే అది సింపుల్ కాదు, అది ఒక బిగ్ సిస్టమ్ పనిచేస్తున్న రిజల్ట్. ఎలక్ట్రిసిటీ లేకపోతే మోడర్న్ లైఫ్ ఇంపాసిబుల్. ఇదే ఎలక్ట్రిసిటీ రియల్ పవర్.